34 లీటర్స్ బూట్ స్పేస్ ఉంది, చాలా పెద్దది. చాలా బాగుంది. సస్పెన్షన్ అంటే నా బాడీ గతుకుల్లో పడితే దగ్గర అలాంటి షేక్స్ కానీ అలా ఏం లేదు. సో దీనికి హిల్ హోల్డ్ అసిస్ట్ అయితే ఉంది కదా. సో నేనైతే అప్లో ఉన్నాను, ఒకసారి టెస్ట్ చేసి చూద్దాం అప్లో ఎంతవరకు ఆపుతుంది అనేది. టర్న్ తీసేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతాయి ఇండికేటర్. టాప్ స్పీడ్ వచ్చి 80 km/h ఉంటుంది. వెల్కమ్ టు వి ఆటోమొబైల్స్. ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న ఏథర్ రెజా అయితే ఫైనల్లీ నా ముందుకు వచ్చేసింది. సో దాన్ని నేను చూస్తూ మీకు చూపించబోతున్నాను. బైక్ ఎలా ఉంది ఏంటో చూసేద్దాము. ఏథర్ రెజాలో 3 వేరియంట్స్ ఉన్నాయి. ఏథర్ రెజా ఎస్, ఏథర్ రెజా జెడ్. ఏథర్ రెజా జెడ్ లో 3.7 kW బ్యాటరీ వస్తుంది. సో ఫస్ట్ మనకి కావాల్సింది ఏంటంటే బండి చూడగానే లుక్ అనమాట. చూడగానే లుక్కే మనకి అట్రాక్ట్ చేస్తుంది. సో అదైతే డ్యూయల్ కలర్ లో ఉంది. ఇది టాప్ ఎండ్ లో మాత్రమే మనకి డ్యూయల్ కలర్ వస్తుంది. బేసిక్ లో మాత్రం కంప్లీట్ సింగిల్ కలర్ లో ఉంటే అది కూడా 3 కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి. ఇది డ్యూయల్ కలర్ లో మనకి కనిపిస్తుంది వైట్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ తో. కింద బ్లూ ఏదైతే వచ్చిందో అది మ్యాట్ ఫినిష్ లో ఉంటుంది. వైట్ అండ్ బ్లూ కలర్ లో కనిపిస్తుంది కదా. ఈ పార్ట్ లో అయితే ఏథర్ అని చిన్న క్రోమ్ ఎలిమెంట్ తోటి కనిపిస్తున్నాయి చూసారా. లెటర్ అయితే చాలా క్యూట్ గా కనిపిస్తుంది. ఎల్ఈడి డిఆర్ఎల్ అండ్ హెడ్ ల్యాంప్ అయితే మనకు కనిపిస్తుంది. ఇది కంప్లీట్ గా డిఫరెంట్ గా ఉంటుంది మోడల్ మనకి. ఇది లోపల లైట్స్ అయితే ఇన్సెట్ చేసేసినట్టు ఉంటుంది చూడడానికి. ఇట్లా ఇక్కడ కూడా ఏథర్ అని లెటర్స్ తో మనకు కనిపిస్తుంది. మడ్ గార్డ్ వచ్చి మనకి బ్లూ కలర్ లో కనిపిస్తుంది. దీని పక్కన రిఫ్లెక్టర్స్ అయితే కనిపిస్తున్నాయి. లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ బోత్ సైడ్ కూడా మనకి రిఫ్లెక్టర్స్ కనిపిస్తుంది. టైర్ వచ్చి 12 ఇంచ్ టైర్ ఉంది. ట్యూబ్లెస్ అనమాట ఫ్రంట్ అండ్ బ్యాక్. ఫ్రంట్ లో మాత్రం డిస్క్ బ్రేక్ వస్తుంది, బ్యాక్ లో డ్రమ్ బ్రేక్ వస్తుంది. మిర్రర్ సైజ్ కూడా కొంచెం పెద్దగా అనిపిస్తుంది. లెఫ్ట్ అండ్ రైట్ కూడా మిర్రర్ కొంచెం షేప్ అయితే డిఫరెంట్ గా ఉంది. నార్మల్ గా చూస్తే మనకి రౌండ్ షేప్ కానీ వెస్పాలో అలా చూస్తుంటాం, అట్లా కాకుండా కొంచెం డిఫరెంట్ గా కటింగ్ అయితే కనిపిస్తుంది. మిర్రర్ పెద్దగా కనిపిస్తుంది. ఈ మోడల్ వల్ల అనుకుంటా పెద్దగా కనిపిస్తుంది. ఇంక ఇక్కడ చూస్తున్నాం బండి స్టార్ట్ బటన్. ఇది మోడ్స్ ఉన్నాయి, 2 మోడ్స్ ఉన్నాయి. అది ఒకటి ఇది జిప్ మోడ్, ఇంకోటి స్మార్ట్ ఎకో మోడ్. స్మార్ట్ ఎకోలో డ్రైవ్ చేస్తే కనుక మనకి రేంజ్ అనేది అయితే పెరుగుతుంది. ఇక్కడ చూస్తున్నాం కదా 89% వరకు మనకి ఛార్జింగ్ ఉంది. దీంతో 110 km వరకు మనం ట్రావెల్ చేయొచ్చు అనమాట. అదే జిప్ మోడ్ లోకి మారితే 92 km వరకే మనం ట్రావెల్ చేయగలుగుతాం. స్క్రీన్ లో చూసినా మనకి నావిగేటర్ కనిపిస్తుంది. సో మనం డైలీ కొన్ని ప్లేసెస్ కి ట్రావెల్ చేస్తుంటాం కదా, అవన్నీ కూడా సెట్ చేసేస్తే ఆటోమేటిక్ గా అది తీసుకొని నావిగేటర్ మనకి రూట్ అయితే చూపిస్తుంది అనమాట. ఫోన్ ని కనెక్ట్ చేసుకుంటే కూడా మనకి అది మ్యాప్ పాయింట్ అనేది మనకి స్క్రీన్ లో చూపిస్తుంది. ఇదంతా మనకి సైడ్ టచ్ లో మార్చుకోవడానికి హోమ్ బటన్ అండ్ ఇండికేటర్స్ ఇక్కడ చూస్తున్నాం. ఇందులో స్పెషల్ గా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇండికేటర్ మనం వన్స్ ఆన్ చేసిన తర్వాత మనం లెఫ్ట్ ఆర్ రైట్ టర్న్ తీసుకున్నాక టర్న్ తీసేసుకున్న తర్వాత ఆటోమేటిక్ గా ఆఫ్ అయిపోతాయి ఇండికేటర్. లైక్ కార్స్ లో మనకి ఎలా అయితే ఆప్షన్ ఇచ్చారో సేమ్ అదే ఆప్షన్ ఇచ్చారు. మనం ఆఫ్ చేసుకోవాల్సిన పని లేదు స్పెషల్ గా. అండ్ హై బీమ్ లో బీమ్ అడ్జస్ట్మెంట్ బటన్ ఇక్కడ చూస్తున్నాం. ఇది హారన్ కి సంబంధించిన బటన్. ఇందులో ఫీచర్స్ వచ్చి మనకి హిల్ హోల్డ్ అసిస్ట్ ఉంటుంది అండ్ స్కిడ్ అవ్వకుండా కూడా మనకి ప్రొటెక్ట్ చేసే విధంగా ఈ బైక్ ని అయితే డిజైన్ చేశారు స్పెషల్ గా. సో నార్మల్ గా మనం చూస్తుంటాం శాండ్ గానీ మడ్ గానీ అట్లాంటిది ఏదైనా వచ్చినప్పుడు రేస్ చేస్తే కొంచెం అనేది స్కిడ్ అవ్వడం జరుగుతుంది. స్కిడ్ అవ్వకుండా బైక్ ని స్పెషల్ గా డిజైన్ చేశారనమాట. హిల్ హోల్డ్ అసిస్ట్ కూడా ఉంది ఇందులో సేఫ్టీ కోసం అని చెప్పి. సో రెజాలో స్పెషల్ గా కనిపిస్తుంది ఏంటంటే సీట్ వెడల్పు చూస్తున్నారు కదా. సీట్ వెడల్పు అయితే చాలా పెద్దగా అనిపిస్తుంది అండ్ లెంత్ కూడా పెద్దగా అనిపిస్తుంది. ఈజీగా 3 persons అయితే కంఫర్టబుల్ గా కూర్చోవచ్చు అనమాట. అండ్ బ్యాక్ కూర్చున్న వాళ్ళకి ఇక్కడ సపోర్ట్ గా కూడా సాఫ్ట్ టచ్ తోటి ఇచ్చారు చూసారా. బ్యాక్ సపోర్ట్ ఇచ్చారు. ఇది బైక్ తో పాటే వచ్చేస్తుంది మనకి. సో ఇది సీట్ అయితే. సో బూట్ స్పేస్ చూద్దాం. బూట్ స్పేస్ ఓపెన్ చేసుకోవాలంటే కీని లెఫ్ట్ గనుక తిప్పితే బూట్ స్పేస్ అయితే ఓపెన్ అవుతుంది. 34 లీటర్స్ బూట్ స్పేస్ ఉంది, చాలా పెద్దది. 2 హెల్మెట్స్ అయితే ఈజీగా పెట్టుకోవచ్చు. చిన్నపాటి హెల్మెట్స్ అంటే మరి పెద్ద పెద్ద బైక్స్ హెల్మెట్స్ కాకుండా లేడీస్ హెల్మెట్స్ లాగా. సో ఇక్కడ చూస్తున్నాం ఇది ఛార్జింగ్ స్లాట్ అనమాట. ఎమర్జెన్సీ టైంలో మన ఫోన్ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు, లోపల బూట్ స్పేస్ లో పెట్టుకోవచ్చు. ఇక్కడ ఒక చిన్న స్లాట్ ఉంది. మనకి ఏమన్నా క్లాత్స్ కానీ ఏమన్నా పెట్టుకోవాలంటే చిన్న చిన్న పేపర్స్ ఏమన్నా అలాంటివి పెట్టుకోవాలంటే ఇక్కడ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈ స్లాట్ ని యూజ్ చేసుకోవచ్చు. బూట్ స్పేస్ లో చూస్తున్నట్టయితే చిన్న స్లీక్ ఎల్ఈడి లైట్ ఉంది చూసారా, చాలా క్యూట్ గా ఉంది. ఇది నైట్ టైం అయితే ఇంకా బాగా కనిపిస్తుంది. ఇక్కడ సీట్ మనం లేపడానికి కానీ పెట్టడానికి కానీ ఒక స్లాట్ అయితే ఇచ్చారు. కానీ నేను ఫేస్ చేస్తుంది ఏంటంటే ఇది లేపేటప్పుడు
నాకు ఈ సీట్ ఏదైతే ఉందో అది కొంచెం కంజెస్టెడ్గా ఉంది, ఇక్కడ పట్టుకుంటుంది. బట్ మనం నార్మల్గా సీటు లేపేసుకోవచ్చు అనమాట. ఇదే యూజ్ చేసి లేపుకోవాల్సిన పర్లేదు, నార్మల్గా తీసేసుకోవచ్చు. ఇది ఒక యూజ్లెస్ ఫీచర్ అయితే అనిపిస్తుంది, అంటే యూజ్లెస్ స్లాట్ అనమాట. ఇది అవసరం లేదు ఇది. ఇంకా సైడ్ పార్ట్ చూస్తే డబుల్ కలర్ చెప్పాను కదా, డ్యూయల్ కలర్. సో ఇది బ్లూ కలర్ అండ్ బ్లూ అండ్ వైట్ కాంబినేషన్లో ఉంది. సో దానికి తగ్గట్టుగా రిజా అని వైట్ కలర్లో ఇచ్చారనమాట. షైనిష్గా ఉంది ఈ వైట్ కలర్ అనేది. ఈ రిజా అనేది మనకి లెటర్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ మెయిన్గా చెప్పుకోవాల్సింది రేర్ పార్ట్ రోడ్డు పైన ఎక్కడ చూసినా ఈజీగా ఐడెంటిఫై చేయగలం. ఎలాగంటే ఏతర్ రిజా ఈ లైటింగ్ అనమాట. ఏదైతే ఉందో రేర్ ల్యాంప్, ఎల్ఈడి బ్రేక్ అండ్ ఇండికేటర్ ల్యాంప్ ఇది బాడీలో ఇన్సెట్ అయిపోయి ఉంది. ఈ మోడల్ వల్ల మనం లాంగ్ లో ఉన్నా కూడా ఏతర్ రిజా అని ఈజీగా ఐడెంటిఫై చేసేయగలుగుతాం. ఇది అంతే అందంగా అనిపిస్తుంది. దీని లుక్ అయితే ఇంకా పెంచింది, స్మార్ట్ గా స్టైలిష్ గా కూడా ఉంది. ఇంకా కింద చూస్తున్నట్టయితే ఇక్కడ రిఫ్లెక్టర్ కనిపిస్తుంది మనకి. ఇదంతా కూడా బ్లాక్ కలర్ తోటి ఉంది మడ్గాడ్ అయితే. సో ఇప్పుడు నేను రివ్యూ చేస్తున్న బైక్ అయితే ఏతర్ రిజా జెడ్ అనమాట. జెడ్ వేరియంట్. ఇది టాప్ ఎండ్. దీని ఆన్ రోడ్ ప్రైస్ వచ్చి 1,72,000 వరకు ఆన్ రోడ్ ప్రైస్ పడుతుంది. ఇది ఈవీ బైక్ కదా, సో దీనికి సంబంధించిన ఛార్జింగ్ స్లాట్ అయితే ఇక్కడ ఉంది. ఇది టాప్ ఎండ్. మనకి ఇది ఛార్జింగ్ పెట్టుకోవడానికి 80%, 0 to 80% వరకు ఛార్జింగ్ మనకి 4.5 hours అవుతుంది. ఫుల్ ఛార్జింగ్ అయితే కనుక 6 hours 10 minutes పడుతుంది. ఫైనల్లీ ఏతర్ రిజా బైక్ అయితే టెస్ట్ డ్రైవ్కి వచ్చాను. చూద్దాం ఎలా ఉందో ఏంటో. పికప్ అయితే చాలా స్పీడ్గా అందుకుంటుంది. 0.40 వరకు చాలా స్పీడ్గా 4.7 seconds ఐ థింక్ మారుస్తానులేండి అది. సో చాలా స్పీడ్ అయితే పికప్ ఉంది. సస్పెన్షన్ అయితే చాలా బాగుంది. బండి చూడడానికి అయితే చాలా వెడల్పుగా ఉందండి. నాకు ఇక్కడి నుంచి చూస్తుంటే కూడా ఇదంతా కూడా బ్రాడ్గా అనిపిస్తుంది. పట్టుకోవడానికి హ్యాండిల్ కంఫర్ట్గా ఉంది. అంటే నా హ్యాండ్ పొజిషన్ చూస్తారు కదా, స్ట్రైట్గా ఉంది. ఇదంతా కూడా బాడీ స్ట్రైట్గా ఉందన్నమాట. ఇంత విత్గా ఇంత లెంతీగా ఉన్న ఈ బైక్ వెయిట్ ఎంత ఉంటుందో అని భయపడ్డాను, కానీ వెయిట్ అయితే చాలా లైట్ వెయిట్గా ఉంది. 119 kgs మాత్రమే బండి వెయిట్ ఉందన్నమాట. అది అంత కూడా నాకు అనిపించట్లేదు. నిజం చెప్పాలంటే అంత వెయిట్ ఉందా అన్నట్టుంది. చాలా లైట్ వెయిట్గా ఉందన్నమాట. మూమెంట్కి అయితే చాలా ఈజీగా ఉంది. అండ్ నాకు ఫుట్ రెస్ట్ దగ్గర కంఫర్ట్ అయితే చాలా బాగుంది. 5.6 అయితే హైట్ ఎంతోనో, సో నా హైట్కి ఇంకా 6 feet వరకు కూడా ఈజీగా కూర్చోవచ్చు. లెగ్ రూమ్ అయితే అంత బాగుందన్నమాట. చాలా బాగుంది. సస్పెన్షన్ అంటే నా బాడీ గతుకుల్లో పడితే దడ్డ అలాంటి షేక్స్ కానీ అలా ఏం లేదు. యాక్సిలేటర్ అయితే చాలా స్పీడ్గా వెళ్తుంది. ఎకోలో వెళ్తే కనుక మనకి రేంజ్ అనేది అయితే బాగుంటుంది. సింగిల్గా వెళ్ళినప్పుడు ఎకోలో వెళ్ళిపోవచ్చు. ఇంకా డబల్ ఆర్ కిడ్స్ కూడా ఉన్నారు. ట్రిపుల్ డ్రైవ్లో కనుక జిప్ మోడ్ అయితే ఆన్ చేసుకుంటే పికప్ బాగుంటుంది అనమాట. ఇందులో మనకి బండి ఎక్కడ అంటే ట్రాక్ కూడా చేసుకోవచ్చు అనమాట. వెహికల్ని కిడ్స్కి ఇచ్చినప్పుడు ట్రాక్ చేసుకోవచ్చు వాళ్ళని. అండ్ వాళ్ళు ఎంత స్పీడ్లో వెళ్ళారో కూడా తెలుసుకోవచ్చు. మనం స్క్రీన్ పైన చూస్తే వాళ్ళు యావరేజ్ స్పీడ్ ఎంత వెళ్ళారు అనేది కూడా తెలిసిపోతుంది. సో ఇవన్నీ మనకి పిల్లలకి ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా ఉండాల్సిన ఫీచర్స్ అనమాట. అవన్నీ ఉంటే ఇంకా బెటర్గా మనం గైడ్ చేయగలుగుతాం, వాళ్ళు ఓవర్ స్పీడ్ వెళ్ళకుండా. సో దీని టాప్ స్పీడ్ వచ్చి 80 km/h ఉంటుంది. సో ఇప్పుడు నేనైతే రైట్ టర్న్ తీసుకోబోతున్నాను. ఇక్కడ ఇండికేటర్ ఇస్తున్నాను. ఇండికేటర్ అయితే చిన్నపాటి సౌండ్ వస్తుంది, చాలా తక్కువ సౌండ్ అనే చెప్పుకోవాలి. సిగ్నల్ మనకి హైదరాబాద్ ట్రాఫిక్లో ఈ సౌండ్ ఎంతవరకు వినపడుతుందో నాకు తెలియదు. ఇంకొకటి మెయిన్, ఈ బండి స్టార్ట్ చేసిన కొంత పీరియడ్ అంటే ఫ్యూ సెకండ్స్ వరకు అయితే మనకి హెడ్ లైట్ వెలుగుతుంది ఆటోమేటిక్గా. ఫ్యూ సెకండ్స్ అయితే హెడ్ లైట్ వెలుగుతుంది. ఎందుకంటే మనం ఎప్పుడైనా సెల్లార్ పార్కింగ్లో పెట్టాము బండి, అక్కడ స్టార్ట్ చేసినప్పుడు హెడ్ లైట్ ఆన్ చేసుకోవాల్సిన పని లేకుండా ఆటోమేటిక్గా లైట్ అనేది ఆన్ అయిపోతుంది. మనకి సెల్లార్లోంచి బండి తీసుకొని బయటకు వచ్చేటప్పుడు కొంచెం కంజెస్టెడ్ లేకుండా, అంటే చిన్న చిన్న విషయాలు కూడా మైండ్లో పెట్టుకొని దీన్ని స్పెషల్గా డిజైన్ చేశారన్నమాట. సో బైక్ అయితే చాలా బాగుంది. ఆల్మోస్ట్ ఒక 2 months నుంచి ఎదురు చూస్తున్న ఏతర్ రిజా ఫైనల్లీ రివ్యూ చేయడమే కాదు, టెస్ట్ డ్రైవ్ కూడా చేశాను. బండి అయితే బాగుందండి, నిజంగా పర్సనల్లీ చెప్తున్నాను. నాకైతే నచ్చింది. ఇంతవరకే డ్రైవ్ చేశాను కాబట్టి మళ్ళీ అది బాగాలేదని నాకు కామెంట్స్ పెట్టకండి. లాంగ్ డ్రైవ్లో నాకు తెలీదు, షార్ట్ డ్రైవ్లో అయితే చెప్తున్నాను. సో దీనికి హిల్ హోల్డ్ అసిస్ట్ అయితే ఉంది కదా, సో నేనైతే అప్లో ఉన్నాను. ఒకసారి టెస్ట్ చేసి చూద్దాం అప్లో ఎంతవరకు ఆపుతుంది అనేది. సో నేను బ్యాలెన్స్ చేసుకోవడానికి మాత్రం కాలు పైకి పెట్టానండి. మామూలుగా అయితే చాలా అప్లో అయితే 2 hands వదిలిపెట్టాను. బైక్ అయితే అలా నిలబడిపోతుంది.
ఏథర్ రెజాలో 3 వేరియంట్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే 2.9 కిలోవాట్స్ బ్యాటరీ మాత్రమే వస్తుంది, ఇంకొకటి 3.7 కిలోవాట్స్ బ్యాటరీ వస్తుంది. మనం బ్యాటరీకి తగ్గట్టు బైక్ ని అయితే చూస్ చేసుకోవచ్చు. అంటే మనకి ఎన్ని కిలోవాట్స్ బ్యాటరీ కావాలి అనే రిక్వైర్మెంట్ ని బట్టి మనం చూస్ చేసుకోవచ్చు అనమాట. ఈ బ్యాటరీ వల్ల ఏంటంటే మనకి జస్ట్ రేంజ్ అయితే మారుతుంది, మిగతా ఏమీ మారో. పవర్ గానీ, టార్క్ గానీ, స్పీడ్ గానీ ఇవి అయితే ఏం చేంజెస్ ఉండవు, జస్ట్ దాని రేంజ్ అయితే మారుతుంది. 3.7 కిలోవాట్స్ తీసుకున్నట్టయితే మనకి 159 కిలోమీటర్స్ వరకు దీని రేంజ్ ఇస్తుంది. అదే బేసిక్ అండ్ మిడ్ వే లో అయితే 2.9 కిలోవాట్స్ బ్యాటరీ తీసుకుంటే 123 కిలోమీటర్స్ అయితే ఇస్తుంది అనమాట రేంజ్. ఛార్జింగ్ టైం కూడా మారుతుంది. బేసిక్ లో ఏమో 5.45 మినిట్స్ వరకు ఛార్జ్ అవుతుంది, 0 to 80% వరకు. అది కూడా దీని ఛార్జర్ వచ్చి మనకి 350 వాట్స్ ఛార్జర్ అయితే ఇస్తారు. అండ్ 0 to 100 అవ్వాలంటే 8 hours 30 minutes పడుతుంది. అండ్ ఈ బైక్ లో మనం చూస్తున్నట్టయితే బ్యాక్ ఎవరైతే కూర్చుంటారో వాళ్ళకి ఫుట్ రెస్ట్ అనేది సపరేట్ గా ఉండదు. ఈ ఫుట్ రెస్ట్ కంప్లీట్ గా బ్యాక్ కూర్చున్న వాళ్ళకి కంఫర్టబుల్ గా ఉండేటట్టు డిజైన్ చేశారనమాట. ఇది కూడా స్పెషల్ గా చూస్తున్నాను నేను ఈ బైక్ లో. ఏథర్ రెజా అనేది ఈవీ వెహికల్. ఈ ఈవీ వెహికల్ తీసుకోవడానికి గవర్నమెంట్ సబ్సిడీ కూడా ఇస్తుంది. ఆ సబ్సిడీ కూడా మనకి సెప్టెంబర్ నుంచి రేట్ అయితే పెంచబోతున్నారు. నాకు ఈ బైక్ రివ్యూకి ఇచ్చిన వాళ్ళు కుక్కట్పల్లి ఏథర్ షోరూమ్ వాళ్ళు. బైక్ గనక టెస్ట్ రైడ్ చేయాలనుకున్నా, కొనుక్కోవాలనుకున్నా కింద డిస్క్రిప్షన్ లో ఉన్న నెంబర్ కి కాంటాక్ట్ చేయండి. ఇదనమాట ఏథర్ రిజా టాప్ అండ్ మోడల్ అయితే నేను రివ్యూ చూపించాను. ఇప్పుడు బైక్ ఎలా ఉంది ఏంటి కామెంట్ సెక్షన్ లో పెట్టండి. దీని ఆన్ రోడ్ ప్రైస్ వచ్చి మనకి 1,72,000 వరకు అప్రాక్సిమేట్ గా పడుతుంది. దీని రేంజ్ వచ్చి 159 కిలోమీటర్స్ కంపెనీ అయితే క్లైమ్ చేస్తుంది అనమాట. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.